బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలన్నింటికీ అమెరికా, చైనా, వీరితో పాటు పాకిస్తాన్ కారణమని స్పష్టంగా తేలిపోయింది. అమెరికా ప్రధానంగా దక్షిణాసియా ప్రాంతంలో తనకంటూ ఒక నమ్మకమైన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో బంగ్లాదేశ్ను ఈ విషయంలో సహకరించమని అడిగితే అందుకు షేక్ హసీనా నిర్ద్వంద్వంగా తిరస్కరించారనే నెపంతో అమెరికాలోని డీప్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్స్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాయని ఇప్పుడు స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు నిర్వహించే ఓపెన్ సొసైటీ నెట్వర్క్లు అమెరికా విదేశాంగ శాఖ కోల్డ్ వార్ సందర్భంగా తన సైద్ధాంతిక విషయాలను ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి వినియోగించిన సంస్థలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నాయని ఖచ్చితమైన ఆధారాలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా బైడెన్ అధికారంలోనికి వచ్చిన తర్వాత భారతదేశం అటు ఇరాన్ విషయంలో కానీ ఇటు రష్యా విషయంలో కానీ స్వతంత్రంగా వ్యవహరించడం, అమెరికా చెప్పిన మాటను పూర్తిగా వినకపోవడం ఈ మొత్తం కుట్రకు మరొక కారణమని కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనాకు భారతదేశ ప్రభుత్వానికి ఒక మంచి మిత్రత్వం మొట్టమొదటి నుంచి ఉంది. భారత ప్రభుత్వంలో ఎవరున్నా కూడా షేక్ హసీనా భారత్తో మంచి సంబంధాలు కోరుకుంటారు కూడా. అలానే సంబంధాలు నెరవేర్చారు. ఇటువంటి మైత్రిని చెడగొట్టడానికి కూడా ఈ మొత్తం వ్యవహారం వినియోగించుకోవాలని ఈ దేశాలు నిర్ణయించినట్లు ఈరోజు అందుతున్న సమాచారం. ఈ విషయంలో షేక్ హసీనా అటు చైనా మాటలు కానీ ఇటు అమెరికా మాటలు కానీ వినలేదని సమాచారం నిపుణుల ద్వారా, విశ్లేషకుల ద్వారా తెలుస్తున్న విషయం. దీంతో ఒక దెబ్బతో రెండు పిట్టలన్నట్లు తమ మాట వినని భారత్ను అస్థిరపరచడానికి, అలానే తాము చెప్పినది చేయని హసీనాను అధికారపీఠం నుంచి తొలగించడానికి ముఖ్యంగా అమెరికాలోని డీప్ స్టేట్ సంస్థలు చేసిన ఈ ప్రయత్నాలు సఫలీకృతమైనట్లే ఈరోజు హసీనా దేశాన్ని విడిచిపోవడం అనే సంఘటన రుజువు చేస్తోంది. ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఇన్స్టిట్యూట్స్కు తోడుగా అటు చైనా ఇటు పాకిస్తాన్ మద్దతు కలిగిన జమాతే ఇస్లామీ సంస్థలు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాయని, విద్యార్థుల ఉద్యమం అనే నెపంతో హింసాత్మక సంఘటనలకు వీరు దారి తీసేలా చూసి ఈ మొత్తం వ్యవహారాన్ని 10-15 రోజుల్లో తీవ్రతరం చేసి ఆ స్థాయిలో ప్రణాళిక నిధులను అందచేసి హసీనాను పదవీచ్యుతురాలు చేయడంలో ఈ మొత్తం ప్రణాళిక విజయవంతమైనట్లు మనకు కనిపిస్తోంది. తద్వారా బంగ్లాదేశ్లో అమెరికా పాగా వేయగలగడం, అంటే అమెరికన్ మద్దతు కలిగిన సంస్థలను లేదా సంస్థలకు సహకరించే వారిని అధికారంలోకి తీసుకొచ్చి పాగా వేయడం. 2, తద్వారా భారత్లో కొంత ఇబ్బంది కలగజేయడం అనేది రాబోయే భవిష్యత్తులో ఈ మొత్తం వ్యవహారం యొక్క వ్యూహ రచన ప్రణాళికగా కనిపిస్తోంది. దీంతో భారతదేశానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా కూడా మనం భావించవచ్చు. మా మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తామనే అంశాన్ని బంగ్లాదేశ్ పరిణామాల ద్వారా భారత్ నాయకత్వానికి
తెలియజేసినట్లయింది. వీరికి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్షాలు ఎప్పటి నుండో సహకారం అందిస్తున్నాయన్న విషయం తెలిసిందే. జార్జి సోరోస్ లాంటి వారి మాటలను అరవింద్ కేజ్రీవాల్ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో వీరందరూ ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీని ఓడించాలని చూశారు. అది సాధ్యం కాలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీకి కొంత సీట్ల సంఖ్య తగ్గడం, స్వయంగా మెజారిటీ రాలేకపోవడం జరిగింది. వీరందరూ కలిసి ఉన్నారనే విషయం షేక్ హసీనా భారతదేశానికి వచ్చిన తర్వాత, అంటే రెండవ రోజు శివసేన ఉద్ధవ్ ఠాకరేకు చెందిన సంజయ్ రౌత్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్లు చేసిన ప్రకటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఇరువురు నాయకులు, కాంగ్రెస్ నాయకుడు, అటు ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన నాయకుడు సంజీవ్ రౌత్, సల్మాన్ ఖుర్షీద్లు ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు ఎప్పుడైనా భారత్లో సంభవించవచ్చు, అందుకు ఆస్కారం ఉందని చెప్పి వారు ప్రకటించారు. వీరి ప్రకటనల వెనక ఎవరున్నారనేది ఈరోజు స్పష్టమైపోతుంది. ఎందుకంటే వీరిద్దరి మాటల్లోనే బంగ్లాదేశ్ను చూసి నేర్చుకోకపోతే మీకు అదే గతి పడుతుందని భయపెట్టినట్లుగానే మనం భావించవచ్చు. అంటే ఈ మొత్తం నెట్వర్క్ ఈరోజు ఏ స్థాయిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందో మనం చూడవచ్చు. మాల్దీవుల్లో జరిగిన సంఘటనలు, శ్రీలంక సంఘటనలు, నేపాల్లో మావోయిస్టుల ద్వారా చేయబడ్డ సంఘటనలు, చైనా ద్వారా గల్వాన్, ఇవన్నీ భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న సుస్థిరమైన అధికారాన్ని సుస్థిరమైన అధికారాన్ని చలాయిస్తున్న పార్టీని భయపెట్టడానికి చేసిన సంఘటనలే, వాటిని ఆ పార్టీని అస్థిరపరచడానికి చేసిన సంఘటనలుగానే వీటిని చూడవచ్చు. సో ఈ సందర్భంగా భారతదేశం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరితోనైనా చేతులు కలిపి అలజడి సృష్టించడానికి ఏమైనా చేయొచ్చనే సంకేతాలు మనకు స్పష్టంగా అందుతున్నాయి. గతంలో జరిగిన రైతుల ఉద్యమం కానీ, సిఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో జరిగిన ఉద్యమాలు మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆ రెండింటి వెనక ఎవరున్నారు, వారి యొక్క, అంటే ఈ రెండు ఉద్యమాలను నిర్వహించిన నేతలు చేసిన ప్రకటనలు వేరు, అసలు ఉద్దేశాలు, లక్ష్యాలు వేరుగా మనకి స్పష్టంగా అర్థమైపోతాయి. ముఖ్యంగా రైతుల ఉద్యమం చెలరేగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం 3 చట్టాలను వెనక్కు తీసుకున్న పిమ్మట కూడా ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగురవేయాలన్న ఒక ఆలోచనతో జరిగిన సంఘటన ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలకు మనం ప్యారలల్గా పరిశీలించి చూస్తే ఈ మొత్తం వ్యవహారం మనకు అర్థమైపోతుంది. రైతు ఉద్యమానికి ఎర్రకోట మీద జెండా ఎగరవేయడానికి గల సంబంధం ఏమిటో ఆ రైతాంగ నాయకులు మనకు స్పష్టం చేయాలి. ఇక్కడ రైతు ఉద్యమానికి కారణమైన 3 చట్టాలను భారతీయ జనతా పార్టీ వెనక్కి తీసుకున్నప్పటికీ ఎర్రకోట మీద జెండా ఎగరేయడానికి వీళ్ళు ఉద్యమించారు. బంగ్లాదేశ్లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని నివాసం మీదకు వీరు దాడి చేయడానికి వెళితే నిస్సహాయ స్థితిలో సైన్యం ఉండిపోయేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి అనంటే, రిజర్వేషన్ల ఉద్యమం కానీ, ఇటు రైతు ఉద్యమం కానీ కేవలం పైకి చెప్పే కారణాలు తప్ప వాళ్ళ యొక్క అసలు ఉద్దేశాలు, తమ మాట ఎవరైతే వినరో, ఏ దేశంలో ప్రభుత్వం అయితే వినదో వాళ్ళని ఏ రకంగా అయినా గద్దె దించుతామని స్పష్టంగా చెప్పడం. అమెరికా విదేశాంగ శాఖలో ఒక సహాయ కార్యదర్శిగా ఉంటూ రెజీమ్ చేంజర్గా పేరు గడించిన ఒక వ్యక్తి, అధికారి 31వ తారీఖు, మే 31వ తారీఖు, మే 18వ తారీఖు 2 సార్లు బంగ్లాదేశ్కు వచ్చి వెళ్ళాడు అంటేనే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డేవిడ్ బూలే అనే ఈ అధికారి గతంలోనూ ఎన్నో ప్రభుత్వాలను మార్చివేశాడు,
మార్చివేయగలిగిన నేర్పరి అని ప్రపంచ దౌత్య వర్గాల్లో ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆయన గురించిన సమాచారం అది. అటువంటి వ్యక్తి 2 సార్లు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్కు వచ్చి వెళ్ళాడంటే అక్కడ అది విద్యార్థి ఉద్యమం కేవలం ఒక బాహ్య ప్రపంచానికి చెప్పడానికి ఉద్దేశించిన కారణమే తప్ప అసలు ఉద్దేశం అది కాదని మనకి స్పష్టమవుతోంది. గతంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సిఏఏ ఉద్యమం, రైతాంగ పోరాటం కూడా ఇటువంటి రహస్యమైన లక్ష్యాలతో కూడుకున్నవనే మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఈరోజు నిశ్చితంగా పరిశీలిస్తే బంగ్లాదేశ్లో అలజడుల కారణంగా శరణార్థులు భారతదేశం మీద పడి ఆ శరణార్థులను భారతదేశం తీసుకునేలా ఒత్తిడి చేయడము, భారతదేశాన్ని అస్థిరపరచడము, దక్షిణాసియాలో భారత్కు ఒక మంచి మిత్రదేశంగా ఉన్న మిత్రత్వాన్ని చెడగొట్టడము, తద్వారా భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టడము, ఇవన్నీ అసలు ఉద్దేశాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ అన్ని ఉద్దేశాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకుందనే విషయాన్ని ఈ సంఘటనల తర్వాత పార్లమెంట్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటన తేటతెల్లం చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా పరికిస్తోందని, దీనిపై తగిన రీతిలో స్పందించడానికి సన్నద్ధమవుతోందని, చాలా జాగరూకతతో వ్యవహరిస్తోందని మనకు అర్థమవుతోంది. ఈ జాగ్రత్త, ఈ ముందు చూపు ఇవన్నీ కూడా భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ భారత ప్రభుత్వం తన సర్వస్వతంత్ర విదేశాంగ విధానాన్ని, నేషన్ ఫస్ట్ అనబడే తన విధానాన్ని స్పష్టంగా కాపాడుకోగలగాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తాం.